సీఎం చంద్రబాబు ఇవాళ ఢిల్లీకి వెళ్లబోతున్నారు. చంద్రబాబు తన పర్యటనలో ప్రధాని మోదీతో సహా పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. లడ్డూ వివాదంలో సిట్ ఇచ్చిన నివేదికపై ఢిల్లీలో పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్ర రాజకీయ పరిణామాలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, ప్రాజెక్టులు, మున్సిపల్ అభివృద్ధి ప్రాజెక్టులు, నీటి సమస్యలపై చర్చించే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా ఢిల్లీలో కసరత్తు జరుగుతుంది. దీంతో కూటమి ప్రభుత్వానికి ఓ బెర్త్ దక్కుతుందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి. టీడీపీ జనసేనలో ఎవరికి దక్కుతుంది అనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది. జాతీయ స్థాయి నామినేటెడ్ పోస్టుల్లోనూ ఏపీకి ప్రాధాన్యత దక్కనుంది. ఈ దిశగా చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో చర్చించబోతున్నట్టుగా సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ అందిస్తారు. రవిచంద్, మాధవి, ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం 7 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్లబోతున్నారు. రాత్రి కూడా కొంతమంది ప్రముఖుల్ని కలిసే అవకాశం ఉంది. రేపు మాత్రం కీలక సమావేశాలు ఉంటాయని చెప్పి పార్టీ వర్గాల ద్వారా మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా మిలిందా గేట్స్ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత ఏదైతే హోంమంత్రి అమిత్ షాతో కూడా ప్రత్యేక సమావేశం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే మొన్ననే క్వాంటమ్ వ్యాలీకి సంబంధించిన బిల్డింగ్ కి శంకుస్థాపన కార్యక్రమం చాలా గ్రాండ్ గా చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే కేంద్ర సహకారం కూడా ఆంధ్రప్రదేశ్ కు అవసరం ఉంది. ఈ నేపథ్యంలో కొంత కేంద్ర పెద్దలతో కూడా ఎప్పటికప్పుడు చర్చిస్తున్నారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కేంద్రం నుంచి ఇతోధిక సహాయం కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. అదే కేంద్రం కూడా పూర్తి స్థాయి సహకారం అయితే అందిస్తుంది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా కేంద్ర సహకారం చాలా పుష్కలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. అదేవిధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతూ దేశంలోనే ప్రత్యేకత అయితే ఆంధ్రప్రదేశ్ సాధించింది. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడులు ఇప్పుడు వరకు 25% ఆంధ్రప్రదేశ్ చేజిక్కున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఆంధ్రప్రదేశ్ కి సాయం చేయాలని చంద్రబాబు కోరుతున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా కలిసే అవకాశం ఉంది. ఈ విధంగా కేంద్ర మంత్రులను కలిసి ఆంధ్రప్రదేశ్ కి వారి శాఖల ద్వారా ఎటువంటి సహకారాలు కావాలో చంద్రబాబు కోరబోతున్నారు. ఇది ఇప్పటికే ఫండ్స్ అన్ని కూడా వస్తున్నాయి. కేంద్ర మంత్రులు కూడా రెగ్యులర్ గా వారానికి ఒక కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్నారు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పెర్ఫార్మెన్స్ కూడా ఢిల్లీలో చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఎంపీల ఆధ్వర్యంలో కూడా ఇప్పటికే కొంత శాఖల వారీగా వారిని కూడా ఫాలో అప్ చేయమంటున్నారు. ఏ శాఖ నుంచి ఎన్ని ఫండ్స్ ఆంధ్రప్రదేశ్ కు వచ్చే అవకాశం ఉంది, ఏ విధంగా లాబింగ్ చేసి ఎంపీలు కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కావచ్చు, అదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అధికారులను కలుస్తూ ఆంధ్రప్రదేశ్ కి సహాయ సహకారాలు అందించే విషయంలో లాబింగ్ చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో తరచుగా ముఖ్యమంత్రి కావచ్చు, నారా లోకేష్ కావచ్చు ఢిల్లీ వెళ్తున్నారు, కేంద్ర పెద్దలను కలుస్తున్నారు. ఆ విధమైన వీరు వెళ్లి కలిసిన తర్వాత ఫలితాలు అయితే వస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో చంద్రబాబు కూడా రేపు కీలక సమావేశం ఉందని చెప్తున్నారు. అయితే మరోవైపు కల్తీ లడ్డూ వ్యవహారానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా కోట్ల మంది హిందూ భక్తులను ఏ విధంగా మోసం చేసింది, కల్తీ లడ్డును ఏ విధంగా చేశారు, కేవలం నెయ్యిలో కల్తీ కాకుండా కెమికల్స్ తో లడ్డు ఏదైతే నెయ్యిని తయారు చేయడం అంటే చాలా అపచారం అని చెప్పి పీఠాధిపతులు కావచ్చు, భారతదేశంలో ఉన్న సనాతన ధర్మాన్ని పాటించే వారంతా కూడా గొంతెత్తి ఆరోపిస్తున్న పరిస్థితిలో ముఖ్యమంత్రి కూడా దీనికి సంబంధించి కేంద్ర హోంమంత్రితో చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిట్టే ఇప్పుడు విచారణ చేస్తుంది, సిబిఐ అధికారులు చేస్తున్నారు. కాబట్టి కొంత ఏదైతే హిందూ భక్తులలో ఒక నమ్మకాన్ని కలిగించాల్సిన అవసరం ఉందని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అంశాలు కూడా చర్చకు వచ్చే ఛాన్స్ ఉందని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రేపు రాత్రికి మరలా తిరిగి వస్తారు. ఎందుకంటే ఎల్లుండి నుంచి ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన వ్యూహాలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. రేపంతా కూడా పలువురు కేంద్ర మంత్రులు కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు సాయంత్రానికి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. రవిచంద్, అంటే ఇప్పుడు కేంద్రంలో కేంద్ర కేబినెట్ భర్తీ జరుగుతుంది, అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా చర్చించే అవకాశం ఉంది. సో ఈ విషయంలో ఎలాంటి ఎంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది? రవిచంద్, రేపు ఇవాళ మరోసారి ఢిల్లీకి వెళ్లబోతున్నారు సీఎం చంద్రబాబు. లడ్డూ వివాదంపై సిట్ ఇచ్చినటువంటి నివేదిక, అలాగే ఏపీకి సంబంధించిన నిధులు, కొత్త ప్రాజెక్టులు, నీటి సమస్యలపై ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులతో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఏపీలో తాజా పరిణామాలు, అలాగే పెండింగ్ నిధులపై చర్చించే అవకాశం కనిపిస్తుంది. అలాగే మరోవైపు కేంద్ర కేబినెట్ లో కూటమి సర్కార్కు ఓ బెట్టు దక్కే ఛాన్స్ ఉంది. అలాగే నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఏపీకి ప్రాధాన్యత లభించే అవకాశం కనిపిస్తుంది. ఈ పూర్తి దానిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. లడ్డూ వివాదంపై ముఖ్యంగా సిట్ ఇచ్చినటువంటి నివేదికపై చర్చించే అవకాశం కనిపిస్తుంది.